మనందరి అభిమాన నాయకులు ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షులుగా ఇప్పుడు మనందరి అభిమానాన్ని పొందిన మన ముఖ్యమంత్రిగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, సహచర మంత్రివర్యులు సీతక్క గారికి, సురేఖ అక్కకు, శ్రీధర్ బాబు అన్నకు, జూపల్లి గారికి, ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు. హనుమంతరావు గారన్న, ఇంకా మాజీ అధ్యక్షులు ఉన్నారు, కేశవరావు అన్న, సిఎస్ గారు, ఇంకా ముఖ్యమైన అధికారులు ఉన్నారు. అదే రకంగా వేమ నరేందర్ రెడ్డి అన్న, ప్రజాప్రతినిధులతో పాటు చాలామంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. ముఖ్య అతిథులందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇందిరమ్మ రాజ్యం కావాలని, ప్రజాపాలన రావాలని, మార్పు చెందాల్సిన అవసరం ఉందని నమ్మిన మొదటి అడ్డ ఈ వరంగల్ గడ్డ. మన ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ మొట్టమొదటిగా రైతుల కళ్ళలో ఆనందం చూడాలని ఇదే గడ్డ మీద రైతు డిక్లరేషన్ చేసి, రైతు డిక్లరేషన్ చేసిన దాన్ని ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్లోనే దేశంలో ఏ రాష్ట్రము పెట్టనంత అత్యధికంగా 72,000 కోట్ల రూపాయలని బడ్జెట్లో పెట్టడమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం రైతన్నలకు ఇచ్చిన ప్రతి అంశాన్ని ఆర్థికంగా రాష్ట్రము ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి మాటని చిత్తశుద్ధితో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది అనేది ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అదే రకంగా మహిళా అభ్యున్నతి మరియు ఊతమిచ్చేలా మహిళా పురోగతి ఈ విజయోత్సవ సభ నిర్వహించాలని చెప్పుకోవటాన్ని నిజంగా రాష్ట్ర మంత్రిగా, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మొట్టమొదటిసారిగా ఈ వరంగల్కి అవకాశం ఇచ్చినందుకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనేక కార్యక్రమాలతో పాటు 22 జిల్లాలకు సంబంధించిన ఇందిరా మహిళా శక్తి భవనాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఇంతకుముందే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దేశ చరిత్రలో మహిళా సంఘాలకి తొలిసారిగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయిస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం, అదే విధంగా మహిళా సంఘాల సభ్యులకి బీమా సౌకర్యం కూడా కల్పిస్తుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం. ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారంటీల్లో ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటిగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలలో 8,56,00,000 మంది ఆడబిడ్డలు, సుమారు 381 కోట్ల రూపాయలకి ఛార్జీలు ఈ ఉచిత బస్సు వల్ల నా ఆడబిడ్డలకి లబ్ధి జరిగింది అని చెప్పటానికి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే రకంగా మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకి ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ ముద్దిస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం
ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకి 5,85,000 మహిళలకు సుమారు 104 కోట్ల విలువ చేసే సబ్సిడీని, అంటే 500 రూపాయల కంటే పైనున్న డబ్బుని వారు కొన్న తర్వాత వారి ఖాతాల్లోకి కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 104 కోట్లు ఆడబిడ్డల ఖాతాలోకి గ్యాసు నిమిత్తం వేయటం జరిగింది. అదే రకంగా గృహజ్యోతి కార్యక్రమం ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అనేక ప్రాంతాలకు తిరిగి అనేక ప్రజలని వారి దగ్గర నుంచి సేకరించిన వివరాల ప్రకారం అద్భుతంగా ఈ గృహజ్యోతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సుమారు 5,27,000 మందికి 200 యూనిట్లు ఉచిత పవర్ ఇవ్వటం వల్ల సుమారు 128 కోట్లు ఈ 5,27,000 కుటుంబాలకి లబ్ధి జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అదే రకంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఇందిరమ్మ రాజ్యం రాకముందు పేదవాళ్లకు జబ్బు చేస్తే 5 లక్షల రూపాయల వరకే ఆనాటి కార్యక్రమంలో లబ్ధి జరిగేది. ఎన్నికల్లో వాగ్దానం చేసిన దాని ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు 10 లక్షల రూపాయలు పేదవాళ్లకు జబ్బు చేస్తే ఇవ్వటం జరుగుతుంది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,16,100 మందికి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి జరిగింది. సుమారు 174 కోట్లు పేదవాళ్లకు జబ్బు చేస్తే ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పేదవాళ్ళని ఆదుకున్నది ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ధరణి పేరుతో మన ప్రభుత్వం రావడానికి ముందు సుమారు 2 సంవత్సరాల నుంచి 2,45,000 అప్లికేషన్లు వివిధ కలెక్టర్ల దగ్గర ధరణికి సంబంధించిన అప్లికేషన్లు పెండింగ్ ఉండేవి. నెల క్రితం వరకు ఈనాడు 1 నెలలో వచ్చిన అప్లికేషన్లు తప్ప ఏ కలెక్టర్ గారి దగ్గర ధరణికి సంబంధించిన పెండింగ్ అప్లికేషన్లు ఎక్కడా లేవు. అదే రకంగా 2020 రెవెన్యూ చట్టం ద్వారా ఏదైతే ఆనాటి ప్రభుత్వం పేదోళ్ల భూములు, ప్రభుత్వ భూములు, భూదాన భూములు, అదే రకంగా దేవాదాయ భూములు, ఫారెస్ట్ భూములు ఆనాటి పింక్ కలర్ సంబంధించిన వాళ్ళు కబ్జా చేశారు. ఆ భూములన్నీ బయటికి తెచ్చే విధంగా రెవెన్యూ చట్టాన్ని దేశంలోనే ఒక రోల్ మోడల్ చట్టంగా తీసుకొచ్చే విధంగా 2024 చట్టాన్ని అతి కొద్ది రోజుల్లోనే అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి ఒక రోల్ మోడల్ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి ధరణి ద్వారా తెలంగాణలో ఏదైతే 2,54,00,000 ఎకరాల భూమి ఉందో ఆ భూమిని ఆనాటి పెద్దలు విదేశాల కంపెనీల్లో తాకట్టు పెడితే ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మన స్వదేశానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అయిన ఎన్ఐసికి అప్పగించాం. రాబోయే రోజుల్లో ధరణి సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ పేదవాడికి సంబంధించిన 1 గజాన్ని ఎవరైతే ఆనాడు దొంగిలించారో, ఎవరైతే కబ్జా చేశారో చేసిన ప్రతి గజాన్ని పేదవాళ్ళకి చెందే విధంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నాం. ఇక వరంగల్ విషయానికి వస్తే ఇందాక అనేక విషయాలు ముఖ్యులు చెప్పారు. ఇది ఒక పట్టణం. ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వరంగల్ అంటే ఒక చిన్న పట్టణం. దీన్ని మహానగరంగా తీర్చిదిద్దాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వరంగల్ పట్టణాన్ని
అభివృద్ధి చేసే దాంట్లో, తీర్చిదిద్దే దాంట్లో, మౌలిక వసతులు కనిపించే దాంట్లో, రహదారులు నిర్మించే దాంట్లో, అన్ని రంగాలలో హైదరాబాద్కి ఎక్కడా తగ్గకుండా ఇదేనా రెండో క్యాపిటల్ అనే విధంగా వరంగల్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాం. ఏదైతే ఆనాటి ప్రభుత్వం వరంగల్ పట్టణంలో అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పిన కార్యక్రమాలు ఏటిని పూర్తి చేయకుండా మాటలకే పరిమితం చేసి ఈనాడు ఈ వరంగల్ పట్టణాన్ని ఇంతకుముందే స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అద్భుతంగా వరదల నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ వరంగల్ జిల్లాకి అంటే ముఖ్యంగా వరంగల్ పట్టణానికి ఇవ్వటం జరిగింది.